కోడికత్తి కేసులో జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదని హైకోర్టు న్యాయవాది సలీం స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కోడికత్తి డ్రామాతో దళిత యువకుడిని జగన్ బలితి చేశారని సలీం ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు రప్పించి సాక్ష్యం చెప్పేట్టు చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమే కోడికత్తి గులకరాయి డ్రామాలాడారని విమర్శించారు. కేసులో ఎన్ఐఏ కోర్టు 10 ఏప్రిల్ 2023కి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ ఇచ్చారు. అసలు దీంట్లో ఏమవుతా హంతకుడు ఎవరు ఉండరు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, సో హర్షవర్ధన్ చౌదరి ఉన్నారు, వాళ్ళని సైడ్ చేసి ఈ అబ్బాయిని పెట్టి విచారించారు. దాంట్లో అసలు అన్క్లియర్గా ఉంది, వాళ్ళని కూడా విచారించాలి అని ఆయన పిటిషన్ వేసి ఆ పిటిషన్ కొట్టేసింది ఎన్ఐఏ కోర్టు. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు. సో కొట్టిన పిటిషన్ మీద కొట్టిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది. సో అందువల్ల ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కోర్టుకి రాలేదు. ఆ హైకోర్టు ఆర్డర్ కూడా ఏముందంటే ఫర్దర్ ఏదైనా ప్రొసీడింగ్ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పిటిషన్ వెకేట్ అయిన తర్వాతనే అక్కడ విచారణ స్టార్ట్ అవుతుంది.